హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం ఈరోజు పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాస్తాని తీసుకొని ఒక కప్పు దాంట్లో వాటర్, సాల్ట్, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని, అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇలా 1 మినిట్ వరకు నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని కూడా వేసుకొని ఒక 2 టమాటాలను ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని అదేవిధంగా 4-5 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పాస్తా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఈ టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గాలి. అదేవిధంగా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా మరి కొద్దిగా పసుపుని కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పాస్తాను, నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఒక హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే పాస్తా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ లేకుంటే కొద్దిగా టమాటా సాస్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 మినిట్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పాస్తా యొక్క మసాలాను కూడా వేసుకుంటే చూసారండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఈవినింగ్ స్నాక్ లాగానే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన పాస్తా రెడీ.